ప్రతి ఏటా జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అయినప్పటికీ నేటికి జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా నిరుద్యోగులను మోసం చేశారని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పాపారావు ఆరోపించారు. కాకినాడ రామారావుపేటలో గల బీజేపీ జిల్లా కార్యాలయంలో భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షులు పాపారావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాపారావు మాట్లాడుతూ 2024 జాబ్ క్యాలెండర్ను జనవరి 1న ప్రకటించకుంటే జనవరి 5వ తేదీ నుండి యువమోర్చా ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో బీజేవైఎం నాయకులు దొడ్డి వీరేంద్ర, అనుపర్తి వెంకటేష్, ఎర్ర సూర్యనాయుడు, మీడియా కన్వీనర్ సాయితేజ, యువమోర్చా కార్యనిర్వాహక సభ్యుడు బాలిపల్లి చక్రి, బల్లా మధు తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రతి సంవత్సరం మన నిరుద్యోగులు చాలా కష్టాలు పడడం జరుగుతుంది. ఈ 4 సంవత్సరాల్లో నిరుద్యోగులు 1345 మంది నిరుద్యోగులు ఎన్సీఆర్పి రిపోర్ట్ ప్రకారం 1345 మంది చనిపోవడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంటే సగటున రోజుకి ఒక నిరుద్యోగుడు చనిపోవడం జరుగుతుంది జాబు లేక. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరం అన్నా రేపన్నా అంటే జనవరి 1, 2024 ఈ జాబ్లు తీస్తారని, అలాగే మెగా డిఎస్సి పడుతుందని ఎప్పటి నుంచో విద్యార్థులు నిరుద్యోగులు చూస్తున్నారు. కానీ ఆ డిఎస్సి కొరవే లేకుండా పోయింది. కాబట్టి ఆ డిఎస్సి అన్న రేపు మెగా డిఎస్సి రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 మొన్న తీశారు. కానీ ఈ 4 సంవత్సరాలు పెట్టి నోటిఫికేషన్ లేకుండా మొన్నే తీశారంటే మన నిరుద్యోగులు కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ పోస్టులు మీకు ఇవ్వాలంటే ముందు టైం ఉండాలి, అలాగే ఎగ్జామ్స్ జరగాలి, అలాగే నియామకాలు కూడా ఒక 3 నెలలు 4 నెలలు నియామకాలు అవ్వడం అంటే కష్టం. కాబట్టి ఎలక్షన్లో కూడా వచ్చిందంటే మళ్ళీ ఈ నియామకాలు కూడా చాలా అవ్వకపోవచ్చు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగులకు ఎంత ద్రోహం చేశారన్నది తెలుస్తుంది.